అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఇందులో మన అనేక విషయాలను తెలుసుకోవటం జరుగుతోంది. ఈ కృష్ణ శతకకర్త ఒక చక్కని పద్యాన్ని చాలా ఇంపుగా చెప్పడం జరిగింది. అప్పా ఇత్తువు దయతో నప్పాలను నతిరసంబు అనుభవశాలి అప్పానను గొనవే అప్పానను గని బ్రోవు వెంకటప్ప కృష్ణ అని చెప్పేసని ఈయన చాలా చక్కగా చెప్పటం జరిగింది. అంటే కామితార్థాలను ఎలా ఇస్తారు అనేటువంటి దానికి ఆ భగవంతుణ్ణి ఎంత చక్కగా అడుగుతున్నాడంటే, అప్ప అంటే తండ్రి అనేటువంటి పదం వస్తుంది. అప్ప ఇవ్వుము దయతో, నీ యొక్క కరుణా కటాక్షాలతో నాకు ఇవ్వు. అప్పాలను అనేటువంటి వాటిని అరిసెలు అలాంటి పదార్థం మధురమైనటువంటి పదార్థాలను నాకు నోరు తీయగా ఉండేటట్టుగా ఇయ్యి. అనుభవశాలివి నువ్వు. అప్ప నన్ను గనుగొనవే, నన్ను తెలుసుకోలేవా? అప్ప నన్ను గని బ్రోవు వెంకటప్ప కృష్ణ. అప్ప నన్ను కని నన్ను చూసి నాకు ఈ ఒక మధుర పదార్థాలను ఇయ్యి అని చెప్పేసని ఈయన చాలా చక్కగా ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరుగుతోంది ఈ కృష్ణ శతకకర్త. మనం ఈ చూడాల అనేటువంటి ఈ కథని మనం ప్రారంభించుకున్నాము. ఇది కృతయుగానికి పూర్వము ఒక మన్వంతరంలో జరిగినటువంటి ఈ కథ. ఈ చూడాల అనేటువంటి ఈమె మహారాష్ట్రపు రాజకుమార్తె. అలాగే ఈ యొక్క శిఖిధ్వజుడు అనేటువంటి ఇతను ఉజ్జయిని రాజు. వీళ్ళిద్దరి వివాహం అయిన తర్వాత వీళ్ళిద్దరికీ కూడా అన్యోన్యంగా ఉంటూ దైవభక్తిని గురించినటువంటి విషయాలని, ఆధ్యాత్మిక చింతన విషయాలని వాళ్ళ కురుగొరువైనటువంటి అతని దగ్గర నేర్చుకుంటూ ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఒకరికి తెలియని విషయాన్ని ఇంకొకరికి దాన్ని విపులీకరించి చెబుతూ ఇలా కాలక్షేపణ చేస్తున్న సమయంలో ఈ యొక్క శిఖిధ్వజుడు అనేటువంటి ఈ రాజుకి చాలా పరిపాలనా భారానికి సంబంధించిన విషయాలన్నీ ఉండటంతో కొంతకాలము పరిపాలన మీద దృష్టి పెట్టి ఆయన ఈ యొక్క భగవంతుడి తాలూకు కార్యక్రమాలకి, ఈ యొక్క దైవ కార్యక్రమాలు వినటం జరగలేదు. కొంతకాలానికి పరిపాలనా విషయంలో మంత్రుల సహాయంతోనూ వీటితోనూ ఆ యొక్క పరిపాలనా విధానం అంతా కూడా సరిచేసిన తర్వాత ఇప్పటికే నా భార్య అయినటువంటి ఈ చూడాల చాలా బాగా నేర్చుకుని ఉంటుంది, నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళి మళ్ళీ తను ఇబ్బంది పట్టకూడదు అనుకుని చెప్పని ఈ యొక్క రాజు శిఖిధ్వజుడు మంత్రులకి రాజ్యాన్ని అప్పచెప్పేసేసి ఈయన హఠాత్తుగా భార్య పిల్లలందరినీ కూడా వదిలేసి అరణ్యంలోకి వెళ్ళిపోయి సన్యాసిగా అన్నట్టుగా ఉంటూ అక్కడ ఒక కుటీరాన్ని నిర్మించుకొని ఆ కుటీరంలో ఉంటూ ఆ తపస్సు చేసుకోవటం జరుగుతోంది. మంత్రుల మూలంగా విషయాలన్నీ విన్నటువంటి ఈ చూడాల తన భర్త సరైనటువంటి మార్గంలో వెళ్ళటం లేదు, అతని మార్గాన్వేషణ తెలియలేదు, అతను ఏదో హఠాత్తుగా నిర్ణయం తీసుకుని
అరణ్యంలోకి వెళ్ళిపోయి తపస్సు చేస్తున్నాడు అనేటువంటి దాన్ని ఈవిడ నిర్ణయించుకుని ఈవిడ మారువేషంలో ఆ అరణ్యంలోకి ప్రవేశించడం జరిగింది. ఆ ప్రవేశించినటువంటి ఆవిడ ఈ శిఖిధ్వజుడిని చూసి, మహాత్మా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పేసని ఆవిడ అడిగేటప్పటికీ తను పూర్వవృత్తాంతానంతా చెప్పి తను తపస్సు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పడం జరిగింది. ఈ యొక్క చూడాల చెప్పవలసినటువంటి విషయాన్ని ధైర్యంగా ఆ యొక్క భర్తకి చెప్పటం అనుచితం కాదు అనుకుని చెప్పేసని, మీరు వదలవలసినవన్నీ వదిలేశారా, మీకు వైరాగ్యము అనేటువంటిది నిజంగానే వచ్చినదా అని అడగటం తటస్థించింది. దానికి ఆ శిఖిధ్వజుడు, నేను నా రాజ్యాన్ని వదిలేశాను, నా భార్యా పిల్లల్ని వదిలేశాను, అన్నీ వదిలేసుకుని అరణ్యంలోకి వచ్చి ఒక చిన్న కుటీరాన్ని వేసుకుని ఆ ఒక పర్ణశాలలో నేను ఉంటూ ఈ యొక్క తపాన్ని ఆచరిస్తున్నాను, ఈ తపస్సుని అని చెప్పటం జరిగింది. రాజ్యాన్ని భార్యా పిల్లల్ని వదిలేసి వచ్చినటువంటి మీకు ఇప్పుడు ఈ పర్ణశాల కావాలా అని చెప్పేసరి ఆమె ప్రశ్నించి ఆ రోజుకి ఆవిడ నిష్క్రమిస్తుంది. అది విన్నటువంటి రాజు ఆ యొక్క పర్ణశాల అనేటువంటి దానికి నిప్పు పెట్టి అగ్నితో దాన్ని కాల్చేసి అందులోనే తను పెట్టుకోవలసినటువంటి 2 గోచీలను కూడా ఆ ఒక అగ్నిలోనే వేసి ఒక్క గోచి తప్పితే ఇంకొకటి లేకుండా చేసుకుని మరుసటి రోజు నాడు ఆమె రాకకై ఎదురు చూడటం ప్రారంభించాడు. ఆమె వస్తువు అడిగింది, ఏం చేశారు అని చెప్పేశాను. పర్ణశాలకి నిప్పు పెట్టి కాల్చేశాను, నేను కట్టుకునేటువంటి గోచీలను కూడా కాల్చేశాను, ఇంకా నేను కట్టుకున్నటువంటి గోచి తప్పితే ఇంక నాకేమీ లేదు అని ఈ రాజు ఎంతో గర్వంగా గొప్పగా తన నిమిత్త మాత్రుడిని అనేటువంటి విషయాన్ని తెలియపరచటానికి ఆ చూడాలకి చెప్పటం జరిగింది. ఇది విన్నటువంటి చూడాల ఒక్కసారి పక్కున నవ్వి, మహారాజా మీరు అసలైనటువంటి విషయాన్ని గ్రహించలేదు, మీకు ఒక కథ చెప్తాను వినండి అని చెప్పేసని ఆమె ఒక కథని చెప్పటం ప్రారంభించింది. ఒక రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి ఒక రాజు ఉన్నారు. ఆయన పేరు సూర్యవర్ణుడు. ఆ ఒక్క రాజు ఆ పాలన చేస్తూ ప్రజల్ని తన కన్నబిడ్డల వలె చూస్తున్నాడు. భార్యాపిల్లల్ని ఎంతో ప్రేమ వాత్సల్యాలతో చూస్తున్నాడు. అలాగే తన తాలూకు గజశాలలో ఉన్నటువంటి ఏనుగుల్ని కూడా ఎంతో ప్రేమ అభిమానంతో చూస్తూ ఆ ఏనుగులకు కావలసినటువంటివి, ఆ జంతువులకు కావలసినటువంటి ఆహార పదార్థాలను కూడా ఎంతో ప్రేమతో ఇస్తూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో అనుకోకుండా పక్క రాజ్యంలో ఉన్నటువంటి శృతశ్రేణుడు అనేటువంటి రాజు ఈ యొక్క సావర్ణి మీదకి యుద్ధానికి రావటం జరిగింది. ఈ సావర్ణి అతనితో యుద్ధం చేస్తూ ఈ రాజు ఓడిపోవటం జరిగింది. ఈ రాజు ఆ యుద్ధంలో ఓడిపోగానే తన ప్రాణాలను కాపాడుకోవాలి అనేటువంటి ఒక దృక్పథంతో అతను అరణ్యంలోకి వచ్చేసేసి ఒక గురువుగారి ఆశ్రమాన్ని చేరుకోవటం జరిగింది. ఆ గురువుగారు ఈ సావర్ణి తాలూకు కథంతా విన్న తర్వాత, ఏం పర్వాలేదు మా ఆశ్రమంలో మీరు ఉండండి అని చెప్పేసని ఆయన తాలూకు దైనందిన కార్యక్రమాల్లో ఆయన మునిగి తేలుతూ ఉన్నటువంటి సమయంలో ఈ సావర్ణి అనేటువంటి రాజు మొత్తం ఆశ్రమం అంతా కూడా తిరిగి చూస్తూ ఉండటం జరిగింది. అటువంటి పరిస్థితిలో అతనికి తనలాగానే ఇంకొక వ్యక్తి దిగులుగా ఉండటంతో అతని దగ్గరికి వెళ్ళి తన వృత్తాంతం అంతా చెప్పి, తను ఒక దేశానికి రాజునని, దురదృష్టవశాత్తు నేను ఆ రాజ్యాన్ని ఓడిపోయాను, దాంతో నేను అడవుల్లోకి వచ్చి
ఈ గురువుగారి దగ్గర ఉన్నాను అని చెప్పడం జరిగింది అని చెప్పేసని తన పూర్వ వృత్తాంతమంతా కూడా చెప్పి, మహానుభావ, మీరు ఎందుకింత దిగులుగా ఉన్నారు? మీకు వచ్చిన కష్టమేమిటి? మీరు ఏమీ అనుకోకపోతే చెబితే నేను మీ యొక్క దుఃఖ గాథను విందామనుకుంటున్నాను అని చెప్పేసని ఈ సావర్ని అడగటం జరిగింది. దానికి ఆ వ్యక్తి, నేనొక వ్యాపారవేత్తను, వ్యాపారం చేస్తూ నేను ధనాన్ని చాలా న్యాయబద్ధంగా సంపాదిస్తున్నాను. ఈ సంపాదిస్తున్నటువంటి సమయంలో ఆ వచ్చిన ధనంలో నుంచి కొంత ధనాన్ని నేను ఈ దాన విక్రయాలకన్నింటికి కూడా ఉపయోగించటం చేస్తున్నాను. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో నాటా నూట అన్నట్టుగా నా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం జరిగింది. నేను చేస్తున్నటువంటి ఈ దాన కార్యక్రమాలు నా భార్యకి కానీ నా పిల్లలకి కానీ నచ్చక వాళ్ళు ఒక శుభముహూర్తంలో వ్యాపారాలంతటినీ కూడా నా పిల్లలందరూ కూడా తీసుకుని నన్ను వ్యాపారాల్లో నుంచి పక్కకు పంపించేయటం జరిగింది. ఆ తర్వాత నా భార్య నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పేసని నన్ను ఇంట్లో నుంచి పంపించేసింది. నా పిల్లల తాలూకు పిల్లలంటే నాకు ఎంతో ఇష్టము. ఆ యొక్క మనవలకి నేను ఎంతో చక్కగా ప్రేమపూర్వకంగా రోజు వ్యాపారం అయిపోయిన తర్వాత సాయంత్రం పూట ఎన్నో మధురమైనటువంటి పదార్థాలని తీసుకుని ఇంటికి తీసుకువెళ్ళి నా మనవలకి, నా భార్యకి, నా పిల్లలకి అందరికీ పెట్టేవాడిని. కానీ వాళ్ళలో ఎటువంటి దయా దాక్షిణ్యాలు లేకుండా వాళ్ళు నన్ను బయటికి పంపించేశారు. దీనికి మూల కారణం ఏంటయ్యా అంటే, నేను చేసేటువంటి దానాలు అనేటువంటి వాళ్ళకి నచ్చక ఏదో ఒక నాటికి మమ్మల్ని బిచ్చగాళ్ళని చేసి రోడ్డు మీద మీరు నుంచోపెట్టే పరిస్థితికి తీసుకొస్తారని చెప్పేశానని మా ఒక్క పిల్లలు, నా భార్య కూడా నా పిల్లల వైపే మాట్లాడుతూ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పింది. ఆ ఒక హఠాత్ పరిణామానికి ఏం చేయటానికి తోచక నేను వచ్చి గురువుగారి ఆశ్రమంలో ఉంటున్నాను. అంత కన్ను మిన్ను కానకుండా నేను ఈ యొక్క దాన ధర్మాలు చేసేవాడినా? అలా చేసేవాడిని అయితే ఇంత కుటుంబ వ్యవస్థ అంతటినీ కూడా నేను ఎలా నడుపుతాను అనేటువంటి విషయాన్ని కూడా నా భార్య అయినటువంటి ఆమె ఇన్ని సంవత్సరాలుగా నాతో కాపరం చేస్తూ కూడా నా తాలూకు గుణగణాలను ఆవిడ గ్రహించలేక ఆ ఒక్క కొడుకులే శాశ్వతం అనుకొని చెప్పేసని ఆ ఒక్క కొడుకుల వైపు తను వత్తాసుగా మాట్లాడటం పలికింది. దీని పర్యవసానం నేను ఏం ఆలోచిస్తున్నానంటే, ఇంత కష్టపడి ధనార్జన చేసేటువంటి నన్నే నా పిల్లలు నా ఇంట్లో నుంచి నన్ను పంపించేస్తే, ఇప్పుడు ధనార్జన చేస్తున్నటువంటి నా పిల్లలు నా భార్యని ఏమాత్రము సంపాదించలేనటువంటి ఆమెను ఇంట్లో పెట్టుకుని పోషిస్తారా? ఇటువంటి ఇంగిత జ్ఞానం నా భార్యకి కొంచెమైనా కలగలేదా? ఇన్ని సంవత్సరాలుగా నేను తనతో కాపరం చేశానే, ఇంత వ్యాపారం చేశానే అనేటువంటి జ్ఞానాన్ని కోల్పోయి ఆమె పిల్లలతో పాటుగా నన్ను కూడా ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పేసరి చెప్పింది అనేటువంటి మనోవ్యధలో ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వ్యాపారవేత్త ఆ రాజుకు చెప్పటం జరిగింది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నటువంటి ఆ సమయంలో అక్కడికి గురువుగారు రావటం జరిగింది. ఆ ఒక్క మాటలన్నీ విన్నటువంటి గురువుగారు, ఇది ఒక కల్లుపాక లాంటిది నాయన. ఈ కల్లుపాకలో ఈ కళ్ళు తాగినటువంటివి ఆ తాగుతూ ఉన్నంతసేపే ఆ కళ్ళు ఇచ్చేవాడికి కళ్ళు తాగేవాడికి ఉండేటువంటి సంబంధం ఉంటుంది తప్పితే మిగిలినటువంటి సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి ఏమాత్రం ఉండదు. ఆ కళ్ళు ఇచ్చేటువంటి వాడికి కావలసిన ధనము, వాడు ధనం ఇస్తేనే కళ్ళు ఇస్తాడు. ఆ కళ్ళు తాగిన తర్వాత వాడి దగ్గర ధనం అయిపోతే ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నా కూడా
వాడు మళ్ళీ ఒక చుక్క కూడా కళ్ళు వెళ్ళకపోయాడు. నిర్దాక్ష్యంగా వాళ్ళని బయటికి నెట్టివేస్తాడు. అలాగే కుటుంబము అనేటువంటి సంసారంలో ధనార్జన జరుగుతున్నంతసేపు మాత్రమే ఆ భార్యాభర్తలు, ఆ ఒక్క పిల్లలు అనేటువంటి సారం ఉంటుంది తప్పితే, ఏనాడైతే ఆ ఒక్క భర్త, ఆ ఒక్క పురుషుడు ధనాన్ని సంపాదించటానికి అతను సంపాదించలేని పరిస్థితి ఏర్పడగానే భార్య కాదు కదా, పిల్లలైనా కోడళ్ళైనా మనవలైనా సరే ఆ వ్యక్తిని బయటికి తోసేయటానికి, ఆ పంపించేయటాన్ని నిర్దాక్షిణ్యంగా తీసుకుంటారు నిర్ణయాలు తప్పితే ఇందులో ఏ విధమైనటువంటి కరుణ ఉండదు. ఇది సింహాలలో కూడా ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. అది వేట చేసి ఆహారాన్ని సంపాదించుకున్నంత కాలము కూడా ఆ ఒక్క సింహం తాలూకు పిల్లలు, శివంగి వీళ్ళందరికీ కూడా కలిసి ఒక కుటుంబ వ్యవస్థగా ఉంటాయి. ఏనాడైతే వృద్ధాప్యాన్ని పొంది అది వేటని చేయలేకపోతూ ఉంటుందో ఆ సమయంలో ఆ సింహాన్ని బయటికి తోసేసి అవన్నీ కూడా సమూహంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఇది ఒక జంతువుల్లో ఉన్నటువంటి ప్రవర్తన. మానవుడు కూడా జంతువే అని చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణే ముఖ్యము. దేన్ని చూసినా సరే వీడు భయపడుతూ ఉంటాడు. వాడు ఏదో తనకి హాని చేస్తాడేమో అనేటువంటి భయంతో ప్రేమ అనేటువంటి ఒక ముసుగుని తగిలించుకుని వీడు నటనాలయంలో నటిస్తూ ఉంటాడు. ఇటువంటి పరిస్థితిలో మిమ్మల్ని బయటికి పంపించేశారు అనేటువంటి దానికి ఈ యొక్క సావర్ణి అనేటువంటి అతను ఆ రాజు ఎక్కడ చంపేస్తాడో అనేటువంటి ప్రాణ భయంతో ఆ రాజ్యాన్ని వదిలేసి నా ఆశ్రమానికి రావటం జరిగింది. ఇక్కడ గురువుగారి దగ్గర తనకి కావలసినటువంటిది ఉన్నంతకాలం తనకు సుఖంగా భోజనం, ఆహార పదార్థాలు అన్నీ దొరుకుతాయి అనేటువంటి ఒక నమ్మకంతో రావటం జరిగింది. అలాగే నువ్వు వ్యాపారవేత్త అయ్యి ₹1 కూడా లేకుండా నా ఆశ్రమానికి రావటం జరిగింది. నీ భార్య పిల్లలే నిన్ను నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేస్తే గురువుగారి దగ్గర ఆశ్రమం లభిస్తుంది అనేటువంటి ఒక గుండె ధైర్యంతో నువ్వు ఇక్కడికి రావటం తటస్థించింది. ఇటువంటి పరిస్థితిలో మీ నుంచి నేను ఏమి ఆశించి మీకు ఆశ్రయాన్ని కల్పించాను అనేటువంటి విషయాన్ని మీకు మీరుగా నిర్ణయించుకోండి. కనుక ఇక్కడ ఉన్నంతకాలము కూడా మీరు చక్కగా ఆ దైవభక్తిని అలవర్చుకొని వైరాగ్యాన్ని తీసుకొచ్చుకొని ఆ వైరాగ్యంతో ఈ ఒక్క దైవభక్తితో మీ ఒక్క జీవితాలని కడతీర్చుకోండి. ఎంతకాలం చూసినా ఈ ఒక్క భార్య పిల్లలు అనేటువంటి వాళ్ళు కానీ వీళ్ళు కానీ నిమిత్త మాత్రమే ఒంట్లో అంటే ఆ ఒక్క శక్తి ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఏ మాత్రం శక్తి తగ్గిపోయినా నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేటటువంటి జంతు తత్వంలో ఉన్నటువంటి తత్వంలోనే ఉంటారు తప్పితే ఇందులో ఏ విధమైనటువంటి మార్పు చేర్పులు ఉండవు నాయన. కనుక మీరు చక్కగా వైరాగ్య స్థితిని అలవర్చుకొని ఇక్కడ ఈ యొక్క మిగిలిన వాళ్ళందరితో కలిసి మీ తపజానాదులను చేసుకుంటూ మీ కాలాన్ని వెళ్ళ తీసుకోండి అని చెప్పేసి ఆ గురువుగారు చెప్పి ఆ మరుసటి రోజు నుంచి కూడా ఆ దైవానికి సంబంధించినటువంటి చక్కని కథలను చెప్తూ రావటం జరిగింది. ఇదే సమయంలో ఈ యొక్క సావర్ణి అనేటువంటి అతను ఆ అడవిలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా తీసుకొని 1 సంవత్సర కాలం తర్వాత మళ్ళీ తన తాలూకు రాజ్యం మీదకి ఆ ఒక రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి రాజు మీద యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధం చేసి మళ్ళీ తన తాలూకు రాజ్యాన్ని తను పొందటం జరిగింది. చివరికి అతను మనువుగా మారటం జరిగింది. కానీ ఈ వ్యాపారవేత్త నిజమైనటువంటి వైరాగ్యాన్ని పొంది గురువుగారు చెప్పినటువంటి కథలన్నింటినీ కూడా కడు జాగరూకతతో విని అక్కడి నుంచి జీవితం అంటే ఇంతేను, ఇంతకన్నా ఇంకా ఏమీ లేదు అనేటువంటి పరిజ్ఞానాన్ని పొందినటువంటి ఈ వ్యాపారవేత్త ఇతను ఇదే ఆశ్రమంలో ఉంటూ
తన తాలూకు జీవితాన్ని ముగింపు చేసుకున్నాడు. రాజుకు ఆవేశం మూలంగా మళ్ళీ కోయవాళ్ళందరినీ పోగేసుకుని తన తాలూకు పాత రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ పాత రాజును సంహరించి ఆ రాజ్యాన్ని తను తీసుకుని ఆ రాజ్యాన్ని పరిపాలించి చివరికి తను మనువుగా మారటం జరిగింది. కనుక వైరాగ్యము అనేటువంటిది అంత తేలికగా వచ్చేది కాదు. కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ మనం రేపు చర్చించుకుందామని చెప్పి ఆ ఒక్క చూడాల తన తాలూకు రాజ్యానికి వెళ్ళిపోవటం జరిగింది. మనం కూడా ఈ ఒక కథని రేపు ప్రస్తావించుకుందాము. అంతవరకు కూడా ఈ ఒక కృష్ణ శతక కథ చెప్పినట్టుగా అప్పా ఇత్తు దయతో నప్పాలను నదేశంబు అనుభవశాలి అప్పా నన్ను గొనవే అప్పా నన్ను గని బ్రోవు వెంకటప్ప కృష్ణ అని ఆ ఒక్క వెంకటనాథుని కృపతో ఆయన్ని తలుచుకుంటూ ఆ మార్గబంధువు అయినటువంటి ఆ అయ్యప్ప మనకి చక్కని వైరాగ్య మార్గాన్ని చూపించి తన చెంతకు చేర్చుకుంటాడని నమ్ముకుంటూ స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.